వెల్కమ్ టు రాజనీతి. ఈ నెల 14-15 తారీఖుల్లో విశాఖపట్నంలో పెట్టుబడుల పండుగ జరగబోతూ ఉంది. చాలామంది కేంద్ర మంత్రులు, దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రభుత్వ ప్రతినిధి బృందాలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. వీళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తూ ఉంది. ప్రపంచ వాణిజ్య సమాఖ్య డైరెక్టర్ జనరల్ కూడా ఈ సదస్సుకు వస్తున్నారు. 13 మంది కేంద్ర మంత్రులు వస్తున్నారు. నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు, ఇట్లా మొత్తం 13 మంది కేంద్ర మంత్రులు వస్తున్నారు. దేశంలోని 200 కంపెనీల సీఈఓలు, 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు హాజరవుతున్నారు. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన 410 ఒప్పందాలు కుదురుతాయని ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. 7.5 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు పరిపాలన చేసినప్పుడు ఒకసారి ఇలాంటి పెట్టుబడుల సదస్సు నిర్వహించారు. ఇది అలాంటి సదస్సు అయితే కాదు. అప్పుడు ఐపాక్ వాళ్ళ ఉద్యోగులు ఉంటారు కదా, ఐపాక్ టీం ఉంది కదా, వాళ్ళకి పొలిటికల్ సలహాలు ఇచ్చే, రాజకీయ సలహాలు ఇచ్చే, స్ట్రాటజీ చెప్పే టీం, ఆ టీం సభ్యులందరికీ కూడా కోట్లు ఇచ్చి వాళ్ళనే పారిశ్రామికవేత్తలుగా మీడియా ముందు ప్రొజెక్ట్ చేసి వాళ్ళంతా పెట్టుబడులు పెడుతున్నారని ఒక డూప్ సదస్సు నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అలాంటి సదస్సు అయితే కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఈ పెట్టుబడుల సదస్సులు నిర్వహించారో అదేవిధంగా నిర్వహిస్తున్నారు. అసలు సిసల పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వంతో. ఈ ఒప్పందాలు కుదిరినంత మాత్రాన అంత అయిపోయినట్టయితే కాదు, పరిశ్రమల స్థాపన జరిగే వరకు ఫాలోఅప్ చేయాల్సి ఉంటుంది ఆ పారిశ్రామికవేత్తలని, పెట్టుబడిదారులని. సో చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనకి ప్రో ఇన్వెస్టర్స్ ఇమేజ్ ఉంది కాబట్టి ఈ ఒప్పందాలు చాలా వరకు గ్రౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సదస్సు ప్రారంభమవుతున్న 14వ తారీఖు నాడు 2,94,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉంటాయి. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళంతా కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు వర్చువల్గా చేస్తారు. రీజియన్ల వారీగా చూస్తే రాయలసీమలో 58,883 కోట్ల పెట్టుబడితో 34 ప్రాజెక్టులకు ఈ శంకుస్థాపనలో, ప్రారంభోత్సవాలు ఉంటాయి. 47,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్తున్నారు. కోస్తాంధ్రలో 2,34,884 కోట్ల పెట్టుబడులు, 2,28,000 ఉద్యోగాలకు అవకాశం ఉండే ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. రీజియన్ల వారీగా చూస్తే దక్షిణ కోస్తాలో 13,000 కోట్ల పెట్టుబడి పెడుతుంటే మధ్య కోస్తాలో 1,283 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. మిగతా పెట్టుబడి అంతా కూడా ఉత్తరాంధ్రలో పెట్టబోతున్నారు. ఈ ఇన్వెస్టర్ల సదస్సులో వచ్చే పెట్టుబడులు 9,76,000 కోట్లు అని చెప్తున్నారు. సో గతంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB ఆమోదించిన పెట్టుబడులు 7,65,000 కోట్లు. సో ఇందులో కొన్ని రేపు ఒప్పందాలు కూడా చేసుకోవచ్చు. 7,65,000 కోట్లలో ప్రధానంగా ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ కోసం 1,50,000 కోట్లు వాళ్ళు పెట్టుబడి పెట్టబోతున్నారు. BPCL వాళ్ళు 96,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు. రిలయన్స్ రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది. ఇండోసోల్ 58,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. మొత్తం మీద ఈ 17 నెలల కాలంలో రేపు నవంబర్ 14-15 తారీఖుల్లో కుదిరే ఒప్పందాలు కూడా కలుపుకుంటే 15 లక్షల కోట్ల పైనే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని పూర్తిగా మార్చేశారు, బ్రాండ్ బిల్డప్ చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు భయపడే పరిస్థితులు ఉండేవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బెదిరింపులతో చాలామంది రాష్ట్రం వదిలి వెళ్ళిపోయిన సంగతి అందరికీ తెలుసు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా రాష్ట్రం గురించి మంచిగా చెప్పరు, ఎందుకంటే అక్కడ ఒక ఘోరమైన ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఇబ్బంది పెడతారు, వెళ్ళొద్దని చెప్తారు వాళ్ళ సర్కిల్స్లో. అలాగే విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసుకొని దేశ విదేశాల్లో అప్రతిష్ట పాలయ్యారు. దేశంలో, విదేశాల్లో, పారిశ్రామిక వర్గాల్లో ఏపీ అంటే అంటరాని రాష్ట్రం అన్న ఇమేజ్ సృష్టించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ ఇమేజ్ని పూర్తిగా చెరిపేసి రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు బాటలు వేస్తున్నారు. ఈ సదస్సు విజయవంతం కావాలని, మిగతా ప్రాంతాలతో సమానంగా రాజధాని అమరావతికి కూడా పెట్టుబడులు రావాలని అందరం ఆశిద్దాం. Like, share and subscribe to Rajaniti channel.